2011లో సన్నీ లియోన్‌తో మొదలై 2014లో కేన్స్‌లో సైతం చర్చనీయాంశమైన రాగిణి ఎంఎంఎస్ ఫ్రాంచైజీ ఇప్పుడు మూడో భాగంతో థియేటర్లను మళ్లీ భయపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈసారి కథ కొత్త, స్కేల్ పెద్దది, భారీ బడ్జెట్ కానీ అస్సలు ట్విస్ట్ లీడ్ హీరోయిన్ ఎవరన్నదే. ఈ బిగ్ హీరోయిన్ గా బయట పెట్టడానికి రెడీ అవుతున్న స్టార్ ఎవరో తెలుసా? 2011లో సన్నీ లియోన్‌తో మొదలై 2014లో కేన్స్‌లో సైతం చర్చనీయాంశమైన రాగిణి ఎంఎంఎస్ ఫ్రాంచైజీ ఇప్పుడు మూడో భాగంతో థియేటర్లను మళ్లీ భయపెట్టడానికి సిద్ధమవుతుంది. ఈసారి కథ కొత్త, స్కేల్ పెద్దది, భారీ బడ్జెట్ కానీ అసలు ట్విస్ట్ లీడ్ హీరోయిన్ ఎవరనేదే. ఈ విషయంపై ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ రోల్ కోసం ఏక్తో టీమ్ ఒక టాప్ సౌత్ హీరోయిన్ తో అడ్వాన్స్డ్ టాక్స్ లో ఉందని తెలుస్తోంది. ఆమె గత రెండేళ్లుగా ఇమేజ్ షిఫ్ట్ చేస్తూ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అది ఎవరో కాదు, టాలీవుడ్ తో పాటు తన అంతంతో బాలీవుడ్ ని కూడా షేక్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. వదిలా ఇటు సినిమాలో బోల్డ్ లుక్ లో అదరగొట్టిన తమన్నా రాగిని ఎంఎంఎస్ 3లో లీడ్ రోల్ ప్లే చేయడానికి సుముఖంగా ఉందని ఇన్సైడ్ టాక్. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ చర్చలు చాలా పాజిటివ్ దిశలో సాగుతున్నాయట. ఏక్తా కపూర్ ఈ ప్రాజెక్ట్ ను థియేటర్ల కోసమే ప్లాన్ చేస్తుంది. ఓటీటీ కేవలం హారర్ మాత్రమే కాదు, ఎరోటిక్ థ్రిల్లర్ గా భారీ స్కేల్లో తెరకెక్కనుంది. ఒకవేళ తమన్నా ఫైనల్ అయితే ఆమె కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ రిస్క్ అయినా బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ కూడా అవుతుంది. తమన్నా అంటే ముందు గుర్తొచ్చేది ఆమె అదిరిపోయే గ్లామర్, తర్వాత ఆమె డాన్స్. 2005లో చాంద్ సరోషన్ చెహరాతో డెబ్యూ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 85కి పైగా సినిమాల్లో నటించిన ఈ మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ లో అయితే రికార్డులే సృష్టించింది. బోల్డ్ పాత్రలకి సై అంటున్న తమన్నా రాగిని ఎంఎంఎస్ 3కి ఓకే చెప్పిందనే తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఓటీటీలో బోల్డ్ కంటెంట్ ప్రధాన ఎజెండాగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఆ కోవలోని వచ్చిన సినిమా రాగిని ఎంఎంఎస్ 2. ఇందులో శృంగార తార సన్నీ లియోన్ రెచ్చిపోయి నటించింది. కమర్షియల్ గాను విజయం సాధించిన ఈ మూవీ సన్నీ లియోన్ కి బాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చింది. మరి ఇప్పుడు రాగినిగా తమన్నా ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి.